ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? గట్టిగా టీడీపీ. ఎందుకు టీడీపీ? ఎందుకు టీడీపీ అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాము. ఏమీ చేయలే. సంక్షేమ పథకాలు అంటున్నాడు, 5 బటన్ నొక్కుతా అంటున్నాడు, అందరికీ రావట్లేదు అంటున్నారు. పింఛన్ రాలేదంటున్నారు, అమ్మ ఒడి రావట్లేదు అంటున్నారు. ఏం చూసినా వాలంటీర్లతో ఏ పని అవ్వట్లా, ఒక పింఛన్ ఇయటం తప్ప. అలా వేస్ట్ అసలు వాలంటీర్లో. ఇదివరకు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 1956 బలవంతర మిగతా కమిటీ ఉంది కదా, గ్రామ స్థాయి, గ్రామ పంచాయతీలు, మండల స్థాయి, జిల్లా పరిషత్తులు వాడి ద్వారానే పరిపాలన బాగా జరుగుతుంది. ఈ వాలంటీర్ల వ్యవస్థ వేస్ట్. డబ్బులు ఖర్చు మానెత్తిన ఉంటుంది తప్ప 200 ఇంటి ఇల్లు అద్దెగా మనం సంవత్సరానికి 200 కట్టేవాళ్ళం మనం ఇంటి పన్ను. ఇవాళ 800 కట్టాల్సి వస్తుంది. కరెంటు బిల్లు 8 సార్లు పెంచాడు. రోడ్లు ఇలా డ్రైనేజీ బూడ్చాడు. మా ఊర్లో అయితే ఎలిమెంటరీ స్కూల్ కూడా మూసాడు. మాది ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం సండ్రగూడెం గ్రామం. కావాలని చూపిస్తా. ఒక్క కాలనీళ్ళు ఇచ్చిన పాపం లేదు. ఎందుకు పనికిరాని గట్టు ఇచ్చాడు. ఆ గట్టు 9 ఎకరాలు బాగు చేసి ఇచ్చారు. ఆ గట్టులో ఎవరో పోలా, ఎవరికాళ్ళు రిటర్న్ ఇచ్చేశారు ఆ డీ పట్టాలు. ఈ ఊరికి 3 కిలోమీటర్ల దూరాన ఏం అంగులు లేని కాడ ఇచ్చాడు. ఆ గట్టు కూడా బాగు చేసి ఎవరిదో ల్యాండ్ లాక్కొని ఆ గట్టు కూడా. మా ఊర్లో 5 కోట్ల ఫ్రాడ్ కూడా జరిగింది ఈ 5 సంవత్సరాల్లో కోఆపరేటివ్ బ్యాంకులో. దానికి కూడా ఏం చేయలేకపోయారు. గ్రామ పంచాయతీలు అంటారా, మోడీ చేసిన డబ్బులు కూడా ఆయనే తీసుకున్నాడు. ఏం డెవలప్మెంట్ ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి. ఏదో ఊరు తిరిగారు. అప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి గారు పుణ్యమ అంట ఆ విద్యా ఫీజు రియంబర్స్మెంట్ మూలాన, అది ఆరోగ్యశ్రీ మూలాన రాజశేఖర రెడ్డిని గుర్తుంచుకొని ఆయన బిడ్డగా ఏదో చేస్తారని ఆశించి వేశారు. కానీ ఏమీ లేదు, సాటిస్ఫాక్షన్గా లేదు. 3 రాజధానులు అన్నాడు. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? లేనిది మనం చేస్తాను కదా, ఏపీ నెంబర్ 1 లేనిదే కదా చేయాల్సింది. ఏం చేసేది? ఆయన ఏం చేసిండు చెప్పండి? ఏం చేయలే. 3 రాజధానులు చేయలే. పోలవరం అన్నాడు, ఏదీ చేయలే. డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వుతున్నారు మమ్మల్ని చూసి. అంత మేధావులు ఈ దేశంలోనే నెంబర్ 1 మేధావులు ఉన్న ఆంధ్రప్రదేశ్ని అనవసరంగా ఈ జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా ఎన్నుకోవటం ఒకసారి నమ్మాలని నమ్మి అందరం మోసపోయాం. బీజేపీ పొత్తు, జనసేన పొత్తు కూడా ఏం అవసరంలా. టీడీపీ ఒక్క పార్టీయే గెలిచిద్ది. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాబోయినా కూడా టీడీపీకే హక్కు ఉంది, టీడీపీ గెలుస్తుంది. బాబునే ఎన్నుకుంటారు. 200 వస్తాయా? 200 అసలు 175 కదా సీట్స్. 175కి దాదాపు 130 ఈజీగా వస్తాయి గ్యారంటీగా. సింగిల్ ఎంపీ సీట్లు 17 గ్యారంటీకి వస్తాయి. 25 వస్తాయి. 175కి 130 గ్యారంటీకి వస్తాయి టీడీపీకి. అది మిగిలిన వాళ్ళు ఇద్దరు కలిసి ఒక 40 వాళ్ళు కలిసినా సరే గ్యారంటీగా మినిమం 130 పైన వస్తాయి. 175కి 3 పొత్తులో టీడీపీ ఒకటి గెలిచినా గ్యారంటీ ఫామ్ చేసిద్ది టీడీపీ ఒక్కటైనా సరే. జాబులు యూత్కి, పింఛన్లు అంటే మనం మన డబ్బులు మనకి ఇవ్వటానికి వాళ్ళు ఏదో ఇచ్చినట్టు మనకి డెవలప్మెంట్ ఏం చేసి నువ్వు ఒకసారి క్వశ్చన్ వేసుకోమని నువ్వేం చేసావు 5 సంవత్సరాల్లో? వయసులన్నీ నువ్వే తీసుకున్నావు, ఏం చేసావు? నీ వయసులో ముందు అయినోడు 3 నెలల్లో చచ్చిపోతున్నాడు ప్రతి క్యాండిడేట్. మరి ఎంతమంది చచ్చిపోతున్నారు? నువ్వు రాజధాని అన్నావు. రాజధాని మహిళల మీద చూడు 33,000 ఎకరాలు ఇచ్చి ఇదేం కర్మరా బాబు అనుకుంటున్నారు అందరూ. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నారు జనం. రెడీగా ఉన్నారు యుద్ధానికి. నువ్వు ఏమి చేసినా కూడా మీడియా ద్వారా నువ్వు ఓడిపోవడం గ్యారంటీ. ఘోరంగా ఓడిపోతావు. 100% నిజం అది. జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు ఒకసారి కూర్చొని ఆలోచించు. మీ అమ్మ తల్లి, నీ అమ్మకే నీ తల్లికే న్యాయం చేయలేనాడు, మాకేం చేస్తావు? మీ బాబాయిని చంపినోడిని ఇంతవరకు ఏం చేయలేవు. అరెస్ట్ చేస్తానికి వస్తే నువ్వు లా అండ్ ఆర్డర్ నమ్మకం ఉంటే నీ కేసులు నువ్వు ఎందుకు అటెండ్ అవట్లా? నీ మీద దాదాపు 36 కేసులు ఉన్నాయి. నువ్వు సొంతంగా ఎందుకు అటెండ్ అవట్లా? అంటే నీకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? అసలు మోడీ గారిని కూడా నేను ఒకటి అడుగుతున్నా. నువ్వు ఇంత అక్రమంగా అన్ని కేసులు ఉన్నాయంటే నేను విచారించకుండా అసలు ఏంటి లా అండ్ ఆర్డర్ నువ్వు కరెక్ట్గా అమలు చేయలేకపోతున్నావు? ఎందుకు మోడీ గారు ఇలాంటి వాళ్ళని మీరు వెనకేసుకొచ్చి మాకేం మెసేజ్ ఇస్తున్నావు? తప్పుడు వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి దేశ పరిపాలన నాశనం చేస్తున్నావు అని డెవలప్మెంటే కోరుకుంటున్నాం మేము. మాకు ఏదో స్కూల్కి 15,000 ఇస్తున్నావు సంవత్సరానికి అంటున్నారు ఒక పిల్లోడికి. ఎలిమెంటరీ స్కూల్లో మూసేసావు. నువ్వు ఇంక మాకు చేసే డెవలప్మెంట్ ఏంటి మా పంచాయతీలో? మేము చదువు అనేది గవర్నమెంట్ స్కూల్లో మినిమం మన భాష ఏంటి, మాతృభాష తెలుగు భాష. 5 వరకన్నా మినిమం తెలుగు భాష ఉండాలి. మన మాతృభాషలో పరిపాలన జరగాలి అసలు లెక్క అయితే.
నువ్వు అలాంటిది తీసేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అన్నావు. అంటే ఇప్పుడు చంద్రబాబు మనమోడు లేకపోతే పవన్ కళ్యాణ్ పిల్లలు ఆ. వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియంలలో చదువుతారు. నువ్వు నీకు మన రాష్ట్రం మీద గౌరవం ఉంటే నీ పిల్లలు కూడా ఇక్కడ చదవాలి కదా. ప్రపంచంలో టాప్ సీఈఓలు 10 ఉంటే 6 మన ఇండియన్సే ఉంటున్నారు. అంతా ఇక్కడ చదివిన వాళ్ళే కదా పోయి అందరూ ఉద్యోగాలు చేసేది. మీడియం చదివిన వాళ్ళు ఉంటున్నారు. ఏ మీడియం అయినా సరే మన దగ్గర ఎడ్యుకేషన్ బాగోదా? ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు చేస్తే సత్తా ఉన్న మన తెలుగు వాళ్ళు నీకు ఇక్కడ నీ పిల్లల్ని ఇక్కడ నువ్వు చదివి ఇట్లా నువ్వు పిల్లల్ని ఫారిన్ చదివిస్తున్నావు. వాళ్ళని చూస్తానికి ఖర్చుకొని పెట్టుకొని పోతున్నావు. ప్రతి రూపాయి 30 కోట్లు ఖర్చు పెట్టావు. ఆ డబ్బులన్నీ మాయే కదా. నువ్వు ఎన్ని కాలనీలు ఇచ్చావు నువ్వు సొంతంగా? అది మాకు చూపించు కరెక్ట్గా. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి పౌరుడు చూడాల్సిన బాధ్యత మన అందరిది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరిది బాధ్యత. అసలు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇళ్ల పన్ను ఎంత పెంచాడు? చెత్త పన్ను వేసాడు, రోడ్లు వేసాడా? అన్ని డెవలప్మెంట్ చూడండి మీరు. దాన్ని చూసి ఓటేయండి. ఏదో ప్రోత్సహించి వాలంటీర్ అనేది వ్యవస్థ అనేది నష్టం. ఏమీ చేయట్లే వాళ్ళు. ఏకలో పక్కపక్కలో ఆఫీసుల్లో కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్ళినా కూడా 4 రోజులు 5 రోజులు తిప్పుకుంటున్నారు. ఏ పని చేయట్లా వాళ్ళు. ఏది అడిగినా కూడా అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు. ఎప్పుడు పోయినా ఆఫీస్కి అదే మాట చెబుతున్నారు. ఎవరన్నా నాలాంటి వాడు 1902కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఉరికిలు పెట్టేస్తున్నారు. వాళ్ళ మీద మళ్ళీ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అది మీ రాజ్య పరిపాలన అనేది బాగా. నువ్వు అసలు ముఖ్యమంత్రికే పనికిరావు, వార్డు మెంబర్కి కూడా పనికిరావు. నేను ఉన్న వాస్తవం చెబుతున్నా జగన్మోహన్ రెడ్డి.